నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం నేను వి రామచంద్ర నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద కర్నూలు నగరంలో 7,87,00,000తో కాలుష్య నియంత్రణకు వీలుగా అభివృద్ధి పనులకు ఆమోదం లభించిందని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు। ఈ మేరకు జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన జిల్లా స్థాయి అమలు కమిటీ సమావేశాన్ని నిర్వహించారు। నగరంలోని జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కాలుష్య నియంత్రణలో భాగంగా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంకు సంబంధించి జిల్లా స్థాయి అమలు కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా నిర్వహించారు। ఈ సందర్భంగా 2024-25 సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక అమలుకు కమిటీ ఆమోదం తెలిపింది। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కాలుష్య నియంత్రణలో భాగంగా కర్నూలు నగరంలో గాలి నాణ్యత పెంచేందుకు వీలుగా పలు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు। ఇందులో భాగంగా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద గ్రీనరీ డెవలప్మెంట్, సర్కిల్స్ వద్ద వాటర్ ఫౌంటైన్, ఎండ్ టు ఎండ్ రోడ్ల చదును, జంక్షన్ అభివృద్ధి పనులను చేసి దుమ్ము ధూళిని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు। కిడ్స్ వరల్డ్ నుంచి రాజ్ విహార్ బస్ స్టాప్ దాకా ఉన్న రోడ్లకు ఇరువైపులా డస్ట్ లేకుండా మొత్తం తారు రోడ్డు వేయాలని కలెక్టర్ ఆదేశించారు। సి క్యాంప్ నుంచి విజ్ఞాన్ మందిర్ వరకు, విశ్వేశ్వరయ్య సర్కిల్ నుంచి రైతు బజార్ వరకు, విజ్ఞాన్ మందిర్ నుంచి బి క్యాంప్ ఆటో స్టాండ్ వరకు కూడా ఇదే విధంగా రోడ్లకు ఇరువైపులా డస్ట్ లేకుండా మొత్తం తారు రోడ్డు వేయాలని కలెక్టర్ ఆదేశించారు। అదేవిధంగా ఉల్చాల జంక్షన్ నుంచి పెద్దపాడు వరకు ప్లాంటేషన్ చేపట్టి పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలని కలెక్టర్ ఆదేశించారు। కిసాన్ నగర్ పార్కులో పచ్చదనం అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు। సర్కిళ్లు, డివైడర్ల మధ్యలో ఉన్న మొక్కలు ఎండిపోకుండా పచ్చదనం పెంచేలా నిర్వహణ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు। ఎయిర్ క్వాలిటీ వివరాలను తెలియజేసే డిస్ప్లే బోర్డులను నగరంలోని 3 ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు। కాలుష్య నియంత్రణకు వీలుగా పచ్చదనం అభివృద్ధి చేసేలా ప్రజలకు కూడా అవగాహన కలిగించేలా కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు। సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ పి వెంకటకిషోర్ రెడ్డి, డిటిసి శాంతకుమారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు। ఎన్ఆర్పేటలో ఉన్న శ్రీలక్ష్మి పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు మన సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పాఠశాల కరెస్పాండెంట్ శేషన్న, ప్రిన్సిపల్ అరుణశ్రీ, చైర్మన్ దీక్షిత్ తెలిపారు। ఈ మేరకు పాఠశాలలో ముందస్తు సంక్రాంతి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు। నగరంలోని ఎన్ఆర్పేటలో ఉన్న శ్రీలక్ష్మి హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శ్రీలక్ష్మి ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరెస్పాండెంట్ శేషన్న, ప్రిన్సిపల్ శ్రీమతి అరుణశ్రీ, చైర్మన్ దీక్షిత్తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు। సంక్రాంతి పర్వదిన వేడుకలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది। ముఖ్యంగా సంక్రాంతి విశిష్టతను వివరిస్తూ రూపొందించిన కార్యక్రమాలు ఈ కార్యక్రమానికి వన్నె తెచ్చాయి। కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు। ఈ కార్యక్రమాన్ని పాఠశాల యాజమాన్యం గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా నిర్వహించారు। సంక్రాంతి పర్వదిన వేడుకలను పురస్కరించుకుని ధరించిన వేషధారణ అందరినీ ఆకట్టుకుంది। ఈ సందర్భంగా విద్యార్థులు సంక్రాంతి పర్వదిన విశిష్టతను వివరిస్తూ చేసిన ప్రసంగాలు కార్యక్రమాన్ని మరింత రక్తి కట్టించాయి। అలాగే విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి। కార్యక్రమంలో భాగంగా మహిళా ఉపాధ్యాయులు సైతం భోగి మంటల చుట్టూ నృత్యం చేసి అందరినీ ఆకట్టుకున్నారు। అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ శేషన్న, ప్రిన్సిపల్ శ్రీమతి అరుణశ్రీ, చైర్మన్ దీక్షిత్ తదితరులు మాట్లాడుతూ విద్యార్థులకు మన పండుగల విశిష్టత వివరించేందుకు ప్రతి సంవత్సరం తమ పాఠశాలలో సంక్రాంతి పర్వదిన వేడుకలను నిర్వహిస్తామని వివరించారు। ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చేసిన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయని తెలిపారు। విద్యార్థులకు చదువుతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు తోడ్పడతాయని తెలిపారు। కార్యక్రమానికి సహకరించిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు। విష్ణుమూర్తికి సంకేతంగా భావిస్తారు। తల మీద ఉండే గిన్నెను భూమికి ప్రతీక అని చెప్తారు। లోకంలో ఉండే సుఖాలను లొంగిపోయి దేవుడిని మర్చిపోవద్దని హరిదాసుల కీర్తనలను పాడుతారు। హరిరో రంగా హరి, హరిరో రంగా హరి. కంకులని ఎండబెట్టి వాటిని ధాన్యాన్ని
సంపాదించిన వారు మాత్రమే ఈ ఆచార్యాన్ని కొనసాగిస్తారు. గంగిరెద్దులను అందంగా ముస్తాబు చేసి ఊరు వాడల తిప్పుతూ వాకిట్ల ముగ్గులో గొబ్బెమ్మను తొక్కేందుకు తీసుకొని వస్తారనేదే నమ్మకం. దీంతో పాటు గంగిరెద్దు ఆశీస్సులు అంటే స్వయంగా దేవుడి ఆశీస్సులు అనేదే నమ్మకం. ఇలా ప్రతి చోట గంగిరెద్దుల సందడి నెలకొంటుంది. గంగిరెద్దులను వెంట తీసుకొని పాటలు పాడుతూ సంక్రాంతి విశిష్టతను చెప్పుతుంటారు గంగిరెద్దుల నిర్వాహకులు. ధన్యవాదాలు. అయోధ్య రామాలయం ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 11వ తేదీ నగరంలోని శ్రీరాముల వారి శోభయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి గౌరవ అధ్యక్షులు డాక్టర్ మోక్షేశ్వరుడు, అధ్యక్షులు కిష్టన్న తెలిపారు. ఈ మేరకు శ్రీ లలితా పీఠంలో జరిగిన కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార బ్యానర్లను విడుదల చేశారు. నగరంలోని జమ్మి చెట్టు వద్ద ఉన్న శ్రీ లలితా పీఠంలో జరిగిన కార్యక్రమంలో అయోధ్య రామాలయం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 11వ తేదీ నిర్వహించనున్న శ్రీరాముల వారి శోభాయాత్ర కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో శ్రీ లలితా పీఠం పీఠాధిపతి మేడా సుబ్రహ్మణ్యం, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి అధ్యక్షులు కిష్టన్న, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ ముక్షేశ్వరుడు, మహాబలేష్ నాగోజీ, చల్లా దామోదర్ రెడ్డి, నటేష్ నరసింహారావు, ఎస్వి నారాయణ రెడ్డి, లక్ష్మయ్య, రామచంద్ర, శ్యామ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయోధ్య రామాలయం ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ నగరంలో శ్రీరాముల వారి శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. 11వ తేదీ సాయంత్రం 3 గంటల నుంచి లక్ష రామజపం జరుగుతుందని తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుందని అన్నారు. ఈ శోభాయాత్ర 1 టౌన్, కొండారెడ్డి బుర్జు, గోశాల, రాజ్విహార్ మీదుగా రేణుకా ఎల్లమ్మ ఆలయం వరకు కొనసాగుతుందని వారు వివరించారు. కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గత సంవత్సరం జనవరి 22వ తేదీ 2024న ద్వాదశి తిథి నాడు, శుక్ల ద్వాదశి తిథి నాడు అయోధ్య నందు శ్రీ బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగి 11వ తేదీ కరెక్టుగా అదే ద్వాదశి తిథి నాటికి ప్రథమ సంవత్సరం అవుతుంది. ప్రథమ వార్షికోత్సవము అది అయోధ్యలో చేస్తున్నారు. అలాగే మనం కర్నూలులో గత సంవత్సరం అయోధ్య రామాలయ సంబరాలు చేశాము. ఈ సంవత్సరం కూడా స్వామి యొక్క ప్రథమ వార్షికోత్సవ సంబరం అని చెప్పి ఈ శ్రీ లలితాపీఠం దగ్గర నుండి స్వామివారికి అంటే ఆంజనేయ శ్రీరాముల వారి స్వామివారికి ఊరేగింపుగా కోలాటాలు అందరితో కలిపి తీసుకువెళ్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ రావాలి, అందరూ పాల్గొనాలి, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి, స్వామి యొక్క కార్యక్రమాన్ని పాల్గొని స్వామి యొక్క కృపకు పాత్రలు కావాలని చెప్పేసి మనవి చేస్తున్నాను. అయోధ్య రామాలయం ప్రతిష్టాపన జరిగి సంవత్సరం అవుతున్న సందర్భంగా జనవరి 11వ తారీఖున సాయంత్రం 4 గంటలకు కర్నూలు ఓల్డ్ సిటీ జమ్మి చెట్టు పక్కన వెలిసిన శ్రీ లలితాపీఠం నుండి కర్నూలు రాజ్విహార్ సెంటర్లో వెలిసినటువంటి రేణుకా ఎల్లమ్మ దేవాలయం వరకు శోభాయాత్ర జరుగుతుంది. ఈ శోభాయాత్రలో హిందూ బంధువులందరూ, శ్రీరామ భక్తులు, పీఠాధిపతులు, హిందూ ధర్మాభిలాషులందరూ కూడా పాల్గొని శ్రీ అయోధ్య రామయ్య కృపా కటాక్షాలు పొందాలని అందరిని కూడా కోరుతున్నాము. అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. సీతారాముల కళ్యాణ మహోత్సవం తరపున ఈ యొక్క కార్యక్రమాన్ని అంటే శోభాయాత్రని లలితాపీఠం నుంచి తర్వాత మించిన బజార్, తర్వాత కాంగ్రెస్ ఆఫీస్, తర్వాత రాజవిహార్, అదేవిధంగా అంద్రే నదికి సమీపంలో ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ దేవాలయం వరకు ఈ యొక్క శోభాయాత్ర జరుగుతుంది. కర్నూలు ప్రజలు, ధార్మిక సంస్థలు, హిందూ సోదరులు అందరూ కూడా ఈ శోభాయాత్రలో పాల్గొని జయప్రదం చేసి ఆ రాముడికి పాదాభివందనం చేసి అందరూ కూడా కృతజ్ఞులు కావాల్సిందిగా సీతారాముల కళ్యాణ మహోత్సవ సంవత్సరం మీ అందరిని ఆహ్వానిస్తాం. తప్పకుండా వేలాదిగా పాల్గొనవలసిందిగా మరీ కోరుతున్నాం. మధ్యాహ్నం 3 గంటలకు రామనామ జపము లక్ష గలార్చన అంటే లక్ష సార్లు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే రామనామ జపం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలి. ఆ తర్వాత 4 గంటల నుంచి శోభాయాత్ర ఉంది, తప్పనిసరిగా పాల్గొనాలి. మన ధార్మిక సంస్థలు దాతలంతా కూడా శోభాయాత్ర ఎంబడి కూడా వివిధ పానీయాలు, ప్రసాదాలు ఏర్పాటు చేశారు. అవన్నీ స్వీకరించాలని కూడా కోరుతున్నాము. ఈ సంక్రాంతి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని
కృష్ణానగర్లో ఉన్న సర్వేపల్లి విద్యానిలయం ప్రిన్సిపల్ శ్రీమతి అరుణశ్రీ అన్నారు. ఈ మేరకు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని పాఠశాలలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. నగరంలోని కృష్ణానగర్లో ఉన్న సర్వేపల్లి విద్యా నిలయంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాఠశాల కరెస్పాండెంట్ శేషన్న, ప్రిన్సిపల్ శ్రీమతి అరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ అభిరుచులకు అనుగుణంగా రంగురంగుల ముగ్గులను వేసి అందరినీ ఆకట్టుకున్నారు. ముగ్గుల పోటీల నేపథ్యంలో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. ముగ్గుల పోటీలలో భాగంగా మహిళలు వేసిన రంగుల ముగ్గులతో పాఠశాల ప్రాంగణం నూతన శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి అరుణశ్రీ మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినం మహిళలకు ప్రత్యేకమైన పండుగ అని చెప్పారు. సంక్రాంతి పండుగ అనగానే ముగ్గులు ప్రత్యేకంగా గుర్తుకొస్తాయని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో 10 రోజుల ముందు నుంచే మహిళలు తమ ఇళ్ల ముందు అందమైన ముగ్గులు వేస్తూ ఆనందాన్ని పంచుకుంటారని అన్నారు. ముగ్గుల పోటీలలో భాగంగా మహిళలు వేసిన ముగ్గులు వారి అభిరుచులకు అద్దం పట్టాయని ఆమె వివరించారు. ఈ సంక్రాంతి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆమె ఆకాంక్షించారు. సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని నేడు కృష్ణానగర్లోని సర్వేపల్లి పాఠశాల ప్రాంగణంలో మహిళలకు అంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ ముత్యాల ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి మహిళామణులందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ ముగ్గు వేయడం అనే దాంట్లో ఒక గొప్ప సైన్స్ దాగి ఉంది. చలికాలంలో మనకు కండరాలు నరాలు అన్నీ పట్టేసినట్టుగా అనిపిస్తుంది. పొద్దున్నే ఇంటి ముందు కసువు ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గు వేస్తే మన శరీరం చాలా తేలిక అవుతుంది మరియు ఆరోగ్యవంతంగాను కూడా ఉంటుంది. మరీ ముఖ్యంగా చెప్పొచ్చేది ఏమిటంటే ఇందులో ఒక సైన్స్ దాగి ఉంది. మనం ఎందుకు ముగ్గు వేస్తామో ఇంటి ముందర అంటే ఆవు పేడతో ఇంటి ముందర ముంగిలు అలికి ముగ్గులు వేస్తే ఎటువంటి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఇంటిలోకి రాకుండా సంరక్షిస్తుంది అనేటువంటి ఒక మన భారతీయ సంస్కృతిలో భాగంగా ఉంది. మరి అన్నీ మన ఏది చేసినా భారతీయ సంస్కృతిలో ఒక గొప్ప వైద్య మరియు విజ్ఞాన ఖనితో కూడుకున్నటువంటిదే మన భారతీయ సంస్కృతి అంతా అని చెప్పకనే చెబుతాయి మన ఈ అలవాట్లు సాంప్రదాయాలన్నీ. గొప్ప విజ్ఞానం ఉందో ఇందులో, ఎంత గొప్ప కళాత్మకత ఉంది ఈ యొక్క స్త్రీలందరిలో. కాబట్టి ఈ ముగ్గుల పోటీకి విచ్చేసినటువంటి మహిళలందరికీ కూడా ధన్యవాదాలు. బహుమతులు కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో సకలాంగులతో పాటు సమానంగా దివ్యాంగులను రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగంలో ప్రోత్సహిస్తోందని స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎల్లప్ప అన్నారు. ఈ మేరకు నగరంలోని వికలాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎల్లప్ప మాట్లాడుతూ సకలాంగులతో సమానంగా దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం క్రీడల్లో ప్రోత్సహిస్తోందని తెలిపారు. దివ్యాంగుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు పారా స్పోర్ట్స్ను జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. ఈ నెల 20వ తేదీన కర్నూలులోని అవుట్డోర్ స్టేడియంలో దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని, జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి విభిన్న ప్రతిభావంతులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని కోరారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారని ఎల్లప్ప పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో మొదటి బహుమతిగా 7 కోట్ల రూపాయలు, రెండవ బహుమతిగా 5 కోట్లు, మూడవ బహుమతిగా 3 కోట్ల నగదును రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని, అందువల్ల దివ్యాంగులు ఈ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరచాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎల్లప్ప, మద్దిలేటి సురేష్ నాయుడు, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు. తో పాటుగా గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు కూడా వాళ్ళ యొక్క ప్రతిభను వెలికి తీయాలనేటువంటి ఉద్దేశం. అలాగే ఇతరులతో పాటుగా ఇతర అంటే అన్ని అవయవాలు ఉన్నటువంటి పర్సన్స్కి పారా స్పోర్ట్స్, అథ్లెటిక్స్ ఇట్లా
స్పోర్ట్స్ ఏ విధంగా అయితే ఇతరులకు పెడతా ఉన్నారో ఆ విధంగానే విభిన్న ప్రతిభావంతులకు కూడా అంతర్జాతీయ స్థాయిలో పారా స్పోర్ట్స్ జరుగుతున్నటువంటి విషయం మీ అందరికి తెలిసిందే. మరి అందులో భాగంగానే రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రతి జిల్లాలో కూడా కమిటీలు ఏర్పాటు చేస్తూ ఆ జిల్లా కమిటీల ఆధ్వర్యంలోన జిల్లా స్థాయిలో పారా స్పోర్ట్స్ అథ్లెటిక్స్ ఈవెంట్స్ నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలిపించింది. అందులో భాగంగానే కర్నూలు జిల్లాలో స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు అనేటువంటి కమిటీ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సొసైటీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 300 నుంచి 400 మంది విభిన్న ప్రతిభావంతులను గుర్తించి వాళ్లకు జిల్లా స్థాయిలో పారా స్పోర్ట్స్ అథ్లెటిక్స్ ఈవెంట్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు పత్రికల సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ కమిటీ ఏర్పాటు అయిన తర్వాత మొదటి సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విభిన్న ప్రతిభావంతుడు 8వ తరగతి మొదలుకొని పీసీ వరకు చదువుతున్నటువంటి విభిన్న ప్రతిభావంతులు ఒక బదిలీలు తప్ప, అంటే మాట రాని చెవులు వినిపించని వారు తప్ప మిగతా అన్ని కేటగిరీల వాళ్ళకు కూడా ఈ స్పోర్ట్స్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కర్నూలు జిల్లాలోని ప్రతి గ్రామం నుండి చదువుతున్నటువంటి 8వ తరగతి నుండి పీజీ వరకు చదువుతున్నటువంటి విభిన్న ప్రతిభావంతులందరూ కూడా ఈ నెల 20వ తారీఖున అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించేటువంటి పారా స్పోర్ట్స్ అథ్లెటిక్స్ ఈవెంట్స్లో పాల్గొని రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్కి అర్హులుగా పొంది మీ ప్రతిభను రాష్ట్ర స్థాయిలో కూడా ప్రదర్శించి రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయిలో మీరు రాణించగలిగితే అంతర్జాతీయ స్థాయిలో 1, 2, 3 బహుమతులు తీసుకురాగలిగితే మొదటి బహుమతికి 7 కోట్లు, రెండో బహుమతికి 5 కోట్లు, మూడో బహుమతికి 3 కోట్లు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలనే ప్రకటించడం జరిగింది. మరి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క విభిన్న ప్రతిభావంతుడు కూడా సద్వినియోగం చేసుకొని రేపు ఈ నెల 20వ తారీఖున అవుట్డోర్ స్టేడియంలో జరిగేటువంటి ఈవెంట్స్లో ప్రతి ఒక్క విభిన్న ప్రతిభావంతులు పాల్గొని మీ ప్రతిభను చాటుకొని మీకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మనల్ని ఇతరులతో సమానంగా గుర్తించి మనల్ని కూడా ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహాలు పొంది మన భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. కల్లూరు మండల పరిధిలోని కె మార్కాపురం గ్రామంలో రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని కల్లూరు మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ రామాంజనేయులు అన్నారు. ఈ మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ కల్లూరు మండల కన్వీనర్ రామాంజనేయులు మాట్లాడుతూ పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు మండలం కె మార్కాపురం గ్రామంలో రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. కె మార్కాపురంలో రేషన్ పంపిణీ సరిగ్గా జరగటం లేదని కాటసాని రాంభూపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయటం సరికాదని రామాంజనేయులు తెలిపారు. రేషన్ డీలర్ పర్ల మహానంది పార్టీలకు అతీతంగా రేషన్ పంపిణీ చేస్తున్నా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గ్రామంలో అందరూ కలిసిమెలిసి ఉన్నారని ఇలాంటి ఆరోపణలు చేయటం ఏంటని ఆయన ప్రశ్నించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు వచ్చి తమ గ్రామంలో విచారణ చేపట్టగా రేషన్ పంపిణీ
సక్రమంగా జరిగిందని నివేదిక ఇచ్చారని అన్నారు. పింఛన్ పంపిణీ కూడా ప్రతి నెల 1వ తేదీ మార్కాపురం గ్రామంలో అందరి ఇండ్ల వద్దకే వెళ్లి ఇస్తున్నామని, వైసీపీ నాయకుల ఇంటికి సైతం వెళ్లి వస్తున్నామని ఆయన ఫోటోలు చూపించారు. తమ గ్రామంపై మాజీ ఎమ్మెల్యే అసత్య ప్రచారం చేయటం సరికాదన్నారు. మొత్తం అక్కడ ఉన్నటువంటి అలాట్మెంట్ విఆర్ఓ ద్వారా ఆయనకు అలాట్మెంట్ చేయడం జరిగింది. మరి 11 గంటలకు 16వ తారీఖు తీసుకొని రాత్రి 10 వరకు పంచడం జరిగింది. 17వ తారీఖు రాత్రి 10 వరకు పంచడం జరిగింది. 18 సైట్ క్లోజ్ అయిపోయింది. మరి 16 అయిపోయిన తర్వాత మళ్ళీ 20 తర్వాత మళ్ళీ కొత్తగా డీటీ కట్టి మళ్ళీ 28 లోపల మళ్ళీ స్టాక్ తెప్పించి 21వ తారీఖు జనవరి అని చెప్పి 2వ తారీఖు పంపిణీ చేయడం జరిగింది. 2వ తారీఖు 3వ తారీఖు 4వ తారీఖు 5వ తారీఖు పంపిణీ చేస్తే 6వ తారీఖు మళ్ళీ వీళ్ళు 10 మందిని వైసీపీ నాయకులను తోలుకొని వచ్చి పంపిణీ సక్రమంగా చేయడం లేదు. అది నిజంగా టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు బియ్యం వేస్తున్నారు అక్కడ. మరి ఎందుకు వేయడం లేదని అడిగితే టీడీపీ ప్రభుత్వంలో గతంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డులు అవి తీసుకొని వస్తేనే వేస్తాం. ఇప్పుడున్నటువంటి రేషన్ కార్డుల మీద జగన్ బొమ్మ ఉంది, అందుకు మీకు బియ్యం వేయమని వెన్నికి పంపుతున్నారు. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా పొద్దున రమ్మంటున్నారు, మధ్యాహ్నం రమ్మంటున్నారు, సాయంత్రం రమ్మంటున్నారు అని ఒక తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. మరి నిజంగా వాళ్ళ అధికారులు వచ్చి చూశారు. అక్కడ మా గ్రామానికి దాదాపుగా రేషన్ కార్డులు ఉన్నటువంటి కుటుంబాలు 550 కుటుంబాలు ఉన్నాయి. ఈ 550 కుటుంబాలలో రేషన్ పంపిణీ ఈ 4-5 రోజులు జరిగినటువంటిది 440 మంది కార్డు లబ్ధిదారులు బియ్యం పంపిణీ తీసుకుపోయినారు. మరి అక్కడ ఉండేది ఎన్ని 110 కార్డులు ఉంటాయి. మరి 8% పైన అయిపోయింది 4 రోజులకే. అంటే 1వ తారీఖు నుంచి 18వ తేదీ వరకు టైం ఉంటుంది. మరి 4 రోజుల్లో 5 రోజుల్లోనే 8% దాటిపోతే పంపిణీ జరిగితే వీళ్ళు మాత్రం 150 కుటుంబాలు బియ్యము వేయకుండా టీడీపీ ఓటేసినారనే ఒక నెపంతో తప్పుడు ఆరోపణలు, దాంట్లో ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి, బీసీ కుటుంబాలు ఉన్నాయని ఒక లేనిపోని గొడవలు గ్రామంలో సృష్టించడం కోసం వాళ్ళు వైసీపీ నాయకులతో రావడం జరిగింది. జమ్మి చెట్టు వద్ద ఉన్న శ్రీ లలితా పీఠంలో ఈ నెల 10వ తేదీ వైకుంఠ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని శ్రీ లలితా పీఠం పీఠాధిపతి గురు సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇందులో భాగంగా భక్తులకు ఉత్తర ద్వార ప్రవేశం దర్శనంతో పాటు సాయంత్రం శ్రీదేవి గోదాదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. భక్తులందరికీ హృదయపూర్వక ఆహ్వానము. 2025 జనవరి 10వ తేదీ శుక్రవారము వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా కర్నూలు ఓల్డ్ సిటీ జమ్మి చెట్టు ప్రక్కన వెలిసిన శ్రీ లలితాపీఠంలో ఉదయం 8 గంటల నుంచి వైకుంఠ ద్వారం దర్శనం ఉంటుంది. ఉదయం 10 గంటలకు సుదర్శన హోమము, మధ్యాహ్నం 1 గంటకు అల్పాహార ప్రసాదం కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే సాయంత్రం 5 గంటలకు శ్రీ నాగ నరసింహాచార్ భట్టార్ గారి ఆధ్వర్యంలో శ్రీదేవి గోదాదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అనంతరం రాత్రి 8 గంటలకు భక్తులందరికీ అల్పాహార ప్రసాద కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ పాల్గొని శ్రీదేవి గోదాదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు పొందాలని హిందూ బంధువులందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఆహ్వానించేవారు శ్రీ లలితాపీఠం పీఠాధిపతులు శ్రీ గురు సుబ్రహ్మణ్య స్వాముల వారు. ఓం నమో వెంకటేశ్వర. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.